శివుడు నిత్యంగా ప్రేమించేది, ఇష్టపడేది, ఆయన ధ్యానించేది విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి కూడా నిత్యంగా ప్రేమించేది, ధ్యానించేది, ఆహ్వానించేది ప్రతి ఒక్క విషయంలో ఈశ్వరుని. నీవు శివాలయం వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణాయ నమః అనాలి. నీవు ఎప్పుడైతే శివాలయానికి వచ్చినప్పుడు ఓం నమో నారాయణ నమః అంటున్నావు, అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నావో, అలానే నీవు వైష్ణవ క్షేత్రానికి వెళ్ళినప్పుడు, అంటే తిరుపతి అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా, నరసింహస్వామి అయినా, ఏ దేవాలయానికి వెళ్ళినా నమశివాయ అని మొదటి నామస్మరణ చేసి మళ్ళీ ఆ స్వామి వారి యొక్క నామాన్ని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినప్పుడే ఆ భగవంతుడి యొక్క చూపు మన మీద పడుద్ది. అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని తలుచుకోవాలి, విష్ణుమూర్తిని స్మరించాలి. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు శివుని. అందుకోసమే మనకు శ్లోకం ఉంటుంది, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయగం శివ అనేటువంటి యొక్క యోగ్యత వచ్చిందే దీనివల్ల తల్లి. అందుకోసమే ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఆ పరమేశ్వరుడి బ్రాహ్మీ కాలం నుంచి ప్రదోషాకాలం వరకు ఆగకుండా నిత్య పూజాధికాలు ఎవరైతే చేస్తారో వారికి మోక్షము తప్పదు అనేటువంటిది ఆ ఈశ్వరుడికి వచ్చినటువంటి వరము శాపంలో. అందుకోసమే ఈ మార్గశీర్ష ఆరుద్ర నక్షత్రంలో స్వామివారికి విశేషాధిక కార్యక్రమాలు అనేటువంటిది ఆచరించాలి తల్లి.